హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ నేను చెప్పబోయేది ప్రతి రైతు బిడ్డ తెలుసుకోవాల్సిన విషయం. మనకి పంటల్లో వచ్చే తెగుళ్ళకి, పోషక లోపాలు తెలుసుకోవడానికి మనకు కొత్తగా ఒక యాప్ వచ్చింది. దీనివల్ల మీరు ఎక్కువగా శ్రమించాల్సిన పని లేదు. నిపుణుల కోసం వాళ్ళ కోసం మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఒక ఫోటో ఒకటి తీసి పంపితే చాలు, వాళ్ళు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తారు. జర్మనీకి చెందిన పిట్ అనే కంపెనీ ఈ యాప్ని అభివృద్ధి చేసింది. అయితే దీని తెలుగులో లేదు, కానీ ఇప్పుడు ఇక్రిసాట్ సంస్థ మన కోసం దీన్ని తెలుగులోకి అనువదించింది అండ్ మనకు తగ్గట్టుగా చేసింది. ఇక్రిసాట్ ఫుల్ ఫామ్ తెలుసా అండి? ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఏరిడ్ ట్రాఫిక్స్. ఇప్పుడు మనం యాప్ చూద్దాం. యాప్ పేరు ప్లాంటిక్స్. చాలామంది స్పెల్లింగ్లో మిస్టేక్ వస్తుంది. TICS కొడతారు, CS కొడితే రాదండి, XX కొట్టాలి. X కొడితే మీకు ప్లాంటిక్స్ యాప్ వస్తుంది. ప్రివ్యూ కూడా ఉంటుంది ప్లాంటిక్స్ యాప్. ఇది చాలా యూస్ఫుల్ అండి, కానీ చాలామందికి తెలియదు, అందుకని ఎవరు డౌన్లోడ్ చేసుకోలేదు. ఎక్కువగా జస్ట్ 15,000 డౌన్లోడ్స్ మాత్రమే వచ్చాయి. మీరు పక్కా డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేశాక నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇలా మనకి ఇంగ్లీష్లో యాప్ వస్తుంది. ఈ యాప్ మనకి 4 లాంగ్వేజెస్లో అందుబాటులో ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు. తెలుగు అంటే తెలుగు. ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా ఇది చేంజ్ అయిపోతుంది లాంగ్వేజ్ కూడా. దీని యూజ్ వల్ల మీరు పురుగుల మందు, పోషకాలు అవన్నీ వాడాల్సిన అవసరం లేదండి. మీకు కరెక్ట్గా ఏం చేయాలనేది ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే అది మనకి అప్లోడ్ చేసి చెప్తారు వాళ్ళు మనకి, మన లాంగ్వేజ్లో. దీంట్లో ఇప్పటి వరకు అయితే ఒక 15 పంటల గురించి ఇచ్చారండి. ఈ ఏడాదిలోపు 30 పంటలకి అప్లోడ్ చేస్తా అన్నారు. 15 పంటల గురించి మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు చేయాల్సింది ఏం లేదండి, మీకు ఏ పంట కావాలంటే ఆ పంట. ఇప్పుడు టమాటా గురించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమన్నా మీరు టమాటా మీద క్లిక్ చేసి ఇలా మనం ఫోటో అనమాట. ఈ యాప్ హిందీలో కూడా ఉందండి. మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే మీకు అప్డేట్స్ పంటలు కూడా పెరుగుతూ ఉంటాయి. అయితే 15 పంటల గురించి పెట్టారు. ఇక్కడ సంఘం, ఇక్కడ మీరు ఏ క్వశ్చన్స్ కావాలన్నా మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చాలామంది క్వశ్చన్స్ అడిగారు, వాటికి ఆన్సర్స్ కూడా వస్తూ ఉంటాయి. చూసారు కదా, ఇలా మీరు క్వశ్చన్స్ అడగచ్చు. ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, దాన్ని క్లిక్ చేస్తే ఒక కొత్త పోస్ట్ని సంఘం భాష జోడించండి అంటే మీకు ఇందులో ఏ భాష కావాలి, చాటింగ్ ఏమైనా చేయాలనుకున్నా, ఓడపోతే ఇంతకుముందుకి ఏమైనా ప్రశ్నల గురించి మీరు మళ్ళీ సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వాతావరణం. దీనికి మనం GPS ఆన్ చేయాల్సి వస్తుంది. ఆన్ చేస్తే మన ప్రజెంట్ మనం ఎక్కడున్నామో మన ఊర్లో ఉన్న వాతావరణం, మన ఊర్లో ఏ రోగాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి వాటి గురించి మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఎలాంటి వర్షాలైనా ఏదైనా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు కావాలనుకుంటే ఓకే కొట్టేస్తే సరిపోతుంది. కాకపోతే వైఫై మాత్రం ఉండాలండి, మొబైల్ డేటాతో మాత్రం కాదు. నెక్స్ట్ గ్రంథాలయాలు. ఇక్కడ మనకి తెగులు అన్ని వాటి గురించి మనకి ఇక్కడ ఉంటుందండి. ఏ బ్యాక్టీరియా అయినా ఏదైనా మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి మొత్తం. మీరు ఏది క్లిక్ చేసినా ఇలా మీకు దాని గురించి ఎలా నివారణ చేయొచ్చు, మందులు ఏమైనా వాడుకుంటే బెటర్ మనకి ఇస్తారు. దీనివల్ల మీరు ఫేక్ రసాయనాలను యూజ్ చేయకుండా ఇలా మనకు అవసరం వచ్చే వాటిని అవసరమైన మోతాదులోనే వాడుకోవచ్చు అనమాట. ఓకేనా అండి? దీంట్లో మనకి ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది మీ ఖాతా, సెట్టింగ్స్, ఇంకా మనం ఏమైనా చిత్రాలు మనం అప్లోడ్ చేసిన వాటి గురించి తెలుసుకోవడానికి అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, కొట్టండి. మీరు సబ్స్క్రైబ్ కొట్టడం వల్ల మీకు ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నా మీకు తెలుస్తాయి. ఓకేనా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.